దోస్తులందరికీ నమస్తే. ఇదేం కూరో తెలిస్తే కామెంట్ అయితే చేయుర్రి మీకు తెలిస్తే. మా అమ్మ అయితే వచ్చింది. వచ్చేటప్పుడు అయితే ఈ చిన్న రామురకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లికాయ ఈ మూడు అయితే పట్టుకొని వచ్చింది. చిన్న రామురకాయలు అంటే అవి ఎట్లుంటాయి అనేసి అని అనుకుంటాను. ఫస్ట్ ఈ పచ్చిమిరపకాయల కథ అయితే చెప్తా. మా అమ్మ 2 రకాలు తీసుకొచ్చింది. కారం మిరపకాయలు, తీయ మిరపకాయలు. కారం మిరపకాయలు వేసుకొని వండుకుంటే కొంచెం ఎక్కువ కారం ఉంటుంది, తీయటి వేసుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది. కారం మిరపకాయలు ఇవి ఎట్లా తెలవాలనుకుంటారు. కారం మిరపకాయలు కొంచెం నల్లగా ఉంటాయి, తీయ మిరపకాయలు కొంచెం తెల్లగా ఉంటాయి. అదే ఆ రెండిట్ల తేడా. మీరు ఎక్కడైనా తీసుకున్నా కూడా అలానే తీసుకోరు. ఇవి వచ్చేసి రామురకాయలు. నాకు ఇష్టం అనేసి మా అమ్మ పాపం పనికి పోయిన కడాల చెట్టు ఉంటే దానికి వెతికి మరీ పట్టుకొని వచ్చిందో 1/4 కిలోని. ఇవి ఏంటిదంటే పుల్లగా ఉంటాయి. ఇందులో చిన్న చిన్న గింజలు ఉంటాయి. మనం వీటిని కోసుకోవద్దు, ఇట్లా చించుకొనే వండుకోవాలి. ఇవి వండుకునేటప్పుడు కొంచెం గూజు అయిపోతుంది. మా ఆయనకు అట్లా ఉంటే అస్సలే నచ్చదు అనేసి అని మా ఆయన చెప్తారు. నీకు కాకపోయినా నేనైనా తింటా అనేసి అని అయితే వండుకుంటాను. మా అమ్మ ఉల్లాకి తీసుకొచ్చింది కదా, దాంట్లోకి సగం అయితే కోసుకొని అయితే వండుకుంటాను. నేను కారం మిరపకాయలు తీసుకుంటలేను, తీయ మిరపకాయలు తీసుకుంటాను. కారం మిరపకాయలు ఎప్పుడైనా పప్పుచారు చేస్తే అందులో వేసుకోవచ్చు అనేసి అన్నీ తొడిమెలు తీసి అయితే నేను అట్లనే పెట్టుకుంటాను. ఎందుకంటే ఎక్కువ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, తొందరగా ఖరాబ్ అయితే అనేసిన వాటికి అయితే పైన ఉన్న తొడిమెలు అయితే తీసేసిన. పొయ్యి మీద పేనం అయితే పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకున్న, ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాతకి మిరపకాయలు అయితే వేసుకున్న తర్వాత కొంచెం నా దగ్గర మెంతం కూర వేసుకుని ఉల్లికాయ అయితే వేసుకుని అటు ఇటు కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత దీంట్లో కొంతమంది అల్లం వేసుకుంటారు. అల్లం అస్సలు వేసుకోకూడదు, ఎందుకంటే అల్లం వాసన వస్తుంది. అందుకే నేనైతే ఎప్పుడు ఎక్కువ శాతం అయితే కూరలలోనైతే అల్లం అయితే వేసుకోను. ఇది అయిపోయిన తర్వాత కొంచెం అయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాతకి టమాటాలు అయితే వేసుకుంటే ఆ టమాటాలు చితిపినాం కదా, మొత్తం వాటర్ ఉంటాయి. అట్లనే వేసుకొని ఉప్పు ఇట్లా ఏం వేయకుండా మూత అయితే పెట్టేసుకోవాలి. మా అమ్మ అయితే కట్టెల పొయ్యి మీద వండితే అసలు సూపర్గా ఉండేది టేస్ట్ మాత్రం. దాన్ని చపాతీలకైనా దేంట్లోకైనా రొట్టెలు అయితే వస్తుంటుంది. రొట్టెలల్లో జొన్న రొట్టెలల్లో నాకు అసలు ఆ జొన్న రొట్టెలు అంటేనే చేయరాదు. ఏదో మా అమ్మకు చేసినట్టు చెప్తాను, మా అమ్మకు కూడా అసలే చేయరాదు. ఇదైతే ఆల్రెడీ గూజు ఉడికిపోయింది. దీని అయితే అటు ఇటు కలుపుకుందాము. చూడండి ఎంత సూపర్గా ఉన్నది కదా. మీకు అయితే నచ్చిందా? నాకైతే కామెంట్ అయితే మీరు ఎప్పుడన్నా ఈ కూర తిన్నారా, మీకు మీ సైడ్ ఈ టమాటాలు కనబడతాయి, అసలు దొరుకుతాయా అని అయితే కామెంట్ అయితే వేయుర్రి. ఇదైతే గూజు ఉడికింది. దీంట్లో నేనైతే కారం అయితే ఎత్తలేను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసినాను, కారం అయితే ఎత్తలేను. కొంచెం అయితే ఉప్పు వేసుకుని గబగబా కలిపేసుకున్నాక ఉప్పు సరిపోలేదు అని కొంచెం టేస్ట్ చేద్దామని అయితే చేయి మీద వేసుకున్నా. ఉప్పు అయితే సూపర్గా సరిపోయింది కానీ కొంచెం మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం తీసి దాన్ని అంటే ఇటు గబగబా కలిపేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకున్నా. మీ దగ్గర కొంచెం అంత ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసుకోవచ్చు. నా దగ్గర ధనియాల పొడి లేదు కనుక వేసుకోలేదు. బాయ్.